ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ స్నో మౌంటైన్స్లో క్యాంప్ వేశారు. రాత్రంతా నార్మల్. మార్నింగ్కి వాళ్ళని టెంట్లో కనిపించలేదు. టెంట్ లోపల నైఫ్తో కట్ చేశారు. ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి షూస్ లేవు. మరి -30°C వాళ్ళకెందుకు పరిగెట్టాలి? 1959 రష్యా. ఉరల్ మౌంటైన్స్లో 9 కాలేజ్ స్టూడెంట్స్ ట్రెక్కింగ్కి వెళ్లారు. లీడర్ ఇగోర్ డ్యాట్లావ్. వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్, స్ట్రాంగ్, ట్రైన్డ్, ప్రిపేర్డ్. వెదర్ టఫ్గా ఉంది, కానీ వాళ్ళకది ఛాలెంజ్లా అనిపించింది. ఫిబ్రవరి 1 రాత్రి స్నో స్లోప్ మీద టెంట్ వేశారు. డిన్నర్ చేశారు. డైరీలో హ్యాపీగా ఎంట్రీస్ రాశారు. ఎవ్రీథింగ్ నార్మల్. కానీ అదే లాస్ట్ ఎంట్రీ. ఫ్యూ డేస్ తర్వాత కాంటాక్ట్ బ్రేక్ అయింది. సర్చ్ టీం వెళ్ళింది. క్యాంప్ స్పాట్ దొరికింది. టెంట్ హాఫ్ బరీడ్ ఇన్ స్నో. షాక్ ఏంటంటే టెంట్ ఇన్సైడ్ నుంచి నైఫ్తో కట్ చేశారు. జిప్పర్ యూజ్ చేయలేదు. ఫుట్ ప్రింట్స్ బయట కనిపించాయి. బేర్ ఫుట్ ప్రింట్స్. -30°C టెంపరేచర్. కొన్ని బాడీస్ 500 మీటర్స్ దూరం ఫారెస్ట్ దగ్గర దొరికాయి. ఇంకా కొన్ని డీప్ స్నోలో బరీడ్. మరి ఎందుకు వాళ్ళు టెంట్ నుంచి పానిక్లో పరిగెట్టారు? ఆటోప్సీ రిపోర్ట్స్ వచ్చాయి. కాజ్ ఆఫ్ డెత్ హైపోథర్మియా అని ఫస్ట్ చెప్పారు. కానీ ట్విస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక్క బాడీకి స్కల్ ఫ్రాక్చర్, ఇంకొకరికి రిబ్ కేజ్ క్రష్ అయింది. ఇంటర్నల్ ఇంజురీస్ సివియర్గా ఉన్నాయి, కానీ ఎక్స్టర్నల్ వూండ్స్ లేవు. ఒక గర్ల్కి టంగ్ మిస్సింగ్. ఐస్ కూడా కొన్ని బాడీస్లో లేవు. మరి యానిమల్ అటాకా? కానీ మార్క్స్ లేవు. రేడియేషన్ ట్రేసెస్ కొన్ని క్లోత్స్ మీద డిటెక్ట్ అయ్యాయి. రష్యన్ అఫీషియల్స్ కేస్ క్లోజ్ చేశారు. అన్నోన్ కంపెల్లింగ్ ఫోర్స్ అని. అన్నోన్ ఫోర్స్ అంటే ఏంటి? ఇయర్స్గా థియరీస్ వచ్చాయి. అవలాంచ్ థియరీ, స్నో స్లైడ్ వల్ల పానిక్ అయి బయట పరిగెట్టారు అని. మిలిటరీ టెస్టింగ్ థియరీ, సీక్రెట్ వెపన్స్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని. ఇంకా యుఎఫ్ఓ థియరీ కూడా ఉంది. విలేజర్స్ ఆ టైంలో ఆరెంజ్ లైట్స్ స్కైలో చూశారు అని చెప్పారు. కానీ ఎవిడెన్స్ క్లియర్గా లేదు. 2019లో రష్యా మళ్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అఫీషియల్ కన్క్లూజన్ అవలాంచ్. కేస్ క్లోజ్డ్ అగైన్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పర్ట్స్ చెప్పారు స్లోప్ యాంగిల్ అవలాంచ్కి కరెక్ట్ కాదు అని. ఫుట్ ప్రింట్స్ కామ్గా నడిచినట్టున్నాయి, పరిగెట్టినట్టు కాదు. టెంట్లో పానిక్ సైన్స్ లేవు. మరి వాళ్ళు వాలంటరీగా బయట వచ్చారా? -30°C వాలంటరీగా షూస్ లేకుండా బయట వెళ్తారా? ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ సీక్రెట్గా క్లాసిఫై చేశారు. కంప్లీట్ ఫైల్స్ పబ్లిక్ కాలేదు. ఇప్పటికీ ఆ ప్లేస్ని డ్యాట్లావ్ పాస్ అని పిలుస్తారు. 9 యంగ్ లైవ్స్, నో క్లియర్ ఆన్సర్. అవలాంచా? మిలిటరీ టెస్టా? ఇంకా ఏదైనా సీక్రెటా? మోస్ట్ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? వాళ్ళందరికీ సర్వైవల్ నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఆ రాత్రి వాళ్ళకి టెంట్లో ఉండడం కంటే స్నోలో మరడం సేఫర్ అని అనిపించింది. మరి టెంట్ లోపల ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? ఇప్పటికీ ఆన్సర్ లేదు.